హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పీఆర్సీ పైన. 15% ఫిట్‌మెంట్ సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల ఐకాసా నాయకులకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి 2023లో అమల్లోకి రావాల్సిన పీఆర్సీ దాదాపు 3 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇప్పుడు త్వరలో పీఆర్సీ అనే మాట మాత్రమే వినిపిస్తూ ఉండటం ఉద్యోగుల్లో నిరాశను పెంచుతోంది. వెంటనే పీఆర్సీ నివేదికను విడుదల చేసి దానిపై చర్చలు నిర్వహించి ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది. లేకపోతే త్వరలో అనే హామీలు ఉద్యోగులను మానసికంగా మరింత ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కలిసి ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తోందో ప్రశ్నించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగినటువంటి నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరో డీఏ కూడా పెండింగ్‌లో చేరే పరిస్థితి వచ్చింది. మొత్తం 6 డీఏలు పెండింగ్‌లో ఉండగా పీఆర్సీ అమలు కూడా ఆలస్యమవుతోంది. అదనంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, అరియర్స్ కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది. సమస్యలన్నిటినీ పరిష్కరించాలంటే ఉద్యోగ సంఘాలు వెంటనే కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి ముందుగా పీఆర్సీ నివేదికను విడుదల చేయాలి. అనంతరం పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు, ఉద్యోగుల అరియర్స్, ఇతర బకాయిల చెల్లింపులపై కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.